9వ తరగతి తెలుగు పద్యభాగం 6వ పాఠం తీర్పు. కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. మూల గ్రంథం కరుణశ్రీ. ఇది ఒక ఖండకావ్యం. ఈ పాఠ్యాంశంలో ఇద్దరు రాజకుమారులు వనవిహారానికి వెళ్ళి చక్కగా విహరిస్తూ ఉన్నప్పుడు ఆకాశ మార్గంలో హంసల సమూహం అనేటువంటిది వెళుతూ ఉంటుంది. ఆ హంసల సమూహాన్ని చూసినటువంటి ఒక రాజకుమారుడు తన వాడి అయిన బాణాన్ని సంధించి ఒక హంసను నేలరాలుస్తాడు. అతను క్రూర స్వభావం కలిగినటువంటి రాజకుమారుడు. మరి ఒక రాజకుమారుడు సాధు స్వభావం కలిగిన వాడు, సర్వప్రాణుల ఎడల దయార్థ హృదయం కలిగినటువంటి వాడు. అటువంటి రాజకుమారుడు ఆ హంసను హక్కున చేర్చుకొని దాని గాయానికి కట్టుకట్టి ఆ హంసకు ప్రాణం నిలుపుతాడు. ఆ ఇరువురు రాజకుమారుల మధ్య తగువ అనేటువంటిది వస్తుంది. ఏమిటయ్యా అంటే, ఆకాశంలో వెళుతున్నటువంటి ఆ హంసను నేల కూల్చింది నేను కాబట్టి అది నాకు చెందుతుందని ఒక రాజకుమారుడంటే, దాని గాయానికి కట్టుకట్టి ప్రాణాన్ని నిలిపిన వాడు నేను కాబట్టి అది నాకు చెందుతుంది అని వేరొక రాజకుమారుడు అంటారు. వీరిరువురు న్యాయం కోసం ఒక న్యాయాధికారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ న్యాయాధికారి ఎలాంటి తీర్పునిచ్చారు, ఆ తీర్పు యొక్క ఫలితం ఏమిటి, ఆ తీర్పు ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం తెలుసుకోవాలంటే ఈ పాఠ్యాంశాన్ని తెలుసుకోవాలి. పాఠ్యభాగ ఉద్దేశం. బుద్ధుడు నడయాడిన భారతావని శాంతి సహనాలకు పుట్టినిల్లు. గౌతమ బుద్ధుడు నడిచినటువంటి ఈ భారత భూమి శాంతి సహనం అనేటువంటి గుణాలకు పుట్టినిల్లు. పరోపకారం మనకు జీవనాడి. ఇతరులకు ఉపకారం చేయటం అనేటువంటిది మన యొక్క జీవనాడి. అందుకే మనిషిగా జీవించడానికి కొన్ని విలువలు నియమనిష్టలు ఏర్పాటు చేసి దాన్ని మానవత్వం అన్నారు. మనిషి పురుషార్థపరుడు కావాలి అంటారు పెద్దలు. ధర్మబద్ధంగా జీవితాలను కొనసాగిస్తూ జన్మ సాఫల్యం చేసుకోవాలన్నది దీని పరమోద్దేశం అన్నమాట. మనస్సు చంచలమైనది. చూచిన ప్రతిదీ తనకు కావాలని ప్రేరేపిస్తుంది. సాధనతో దీన్ని అదుపులో ఉంచుకోవాలి. కరుణ, త్యాగం, ధర్మం, న్యాయం, భూతదయ, అహింస, క్షమాగుణం మొదలైన సాత్విక గుణాలను విద్యార్థులు అలవర్చుకొని ఉన్నతమైన జీవనం కొనసాగిస్తూ మానవత్వాన్ని చాటుకోవాలని తెలియచేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. విద్యార్థులు కరుణ, సత్యం, ధర్మం, న్యాయం, భూతదయ, ఇతరుల ప్రాణుల పట్ల దయ, అహింస, క్షమించే గుణం ఇలాంటి మంచి ఉన్నతమైనటువంటి గుణాలను నేర్చుకొని వాటి ప్రకారం జీవించాలి అని తెలియజేయటం కోసం ఈ పాఠం ఇవ్వటం జరిగింది. ఇది పాఠ్యభాగ ఉద్దేశం. నేపథ్యం. ఒకరోజు సిద్ధార్థుడు రాజకుమారులతో కలిసి వనవిహారానికి వెళ్ళాడు. సిద్ధార్థుడు అంటే తెలుసు కదా, గౌతమ బుద్ధుడు, తథాగతుడు అనేటువంటి పేర్లతో పిలువబడేటువంటి సిద్ధార్థుడు రాజకుమారులతో పాటుగా వనవిహారానికి వెళ్ళాడు. సిద్ధార్థుడు ప్రకృతి అందాన్ని, సరోవరాలంటే సరస్సులు, పంట చేలను, పశువుల కాపర్లను, పశుపక్షాదులను చూసి ఆనందిస్తున్నాడు. ఇంకొక రాజకుమారుడు దేవదత్తుడు. ఆ వెళ్ళినటువంటి వారిలో సిద్ధార్థుడితో పాటు ఉన్నటువంటి మరొక రాజకుమారుడు దేవదత్తుడు. ఆ దేవదత్తుడు చేత ధనుర్బాణాలు ధరించి, ధనుర్బాణాలంటే ధనస్సు, బాణములు, జంతువులను వేటాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో ఒక హంసల గుంపు క్రేంకారం అంటే అరవటం అన్నమాట, ధ్వనులు చేస్తూ ఆకాశ మార్గంలో పయనిస్తూ ఉండడాన్ని దేవదత్తుడు చూశాడు. బాణం సంధించి ఒక హంసను
నేలకూల్చాడు. ఆకాశ మార్గంలో వెళుతూ ఉన్నటువంటి హంసల గుంపును దేవదత్తుడు చూసి, దేవదత్తుడు అంటే సిద్ధార్థుడితో పాటు ఉన్నటువంటి రాజకుమారుడు. దేవదత్తుడు తన దగ్గర ఉన్నటువంటి బాణాల చేత ఆకాశ మార్గంలో విహరిస్తూ వెళుతున్నటువంటి హంసల గుంపులోని ఒక హంసను నేలకూల్చాడు. దీన్ని చూసిన సిద్ధార్థుడు మిక్కిలి వ్యధ చెంది, వ్యధ అంటే బాధ, వ్యధ చెంది ఆ హంసను రక్షించాడు. ఇది ఇద్దరి మధ్య వాదానికి దారితీసింది. ఎవరిద్దరి మధ్య? సిద్ధార్థునికి మరియు దేవదత్తునికి మధ్య. న్యాయం కోసం రాజాస్థానానికి వెళ్ళారు. చివరకు హంస ఇద్దరిలో ఎవరికి చెందుతుందో అనే విషయం ఈ పాఠ్యభాగం ద్వారా తెలుసుకుందాం. సిద్ధార్థుడు దేవదత్తుడు ఇద్దరు కూడా బంధువులే. సిద్ధార్థుడికి దేవదత్తుడు మేనబావ అవుతాడు, అంటే బావ అవుతాడు అన్నమాట. సిద్ధార్థుడేమో సాధు స్వభావం కలిగినవాడు, ఇతర ప్రాణుల పట్ల దయార్థ హృదయం కలిగినవాడు. దేవదత్తుడు క్రూర స్వభావం కలిగినవాడు. ప్రక్రియ ఖండకావ్యం. ఖండకావ్యం అనేటువంటిది తెలుగు ప్రక్రియల్లో ఒక ప్రక్రియ. చిన్న కథ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు ఉన్న రచన ఖండకావ్యం. చిన్న కథ ఉంటుంది, పరిమిత పాత్రలు ఉంటాయి, పరిమిత పద్యాలు ఉంటాయి. అలాంటి రచన ఖండకావ్యం. దీనిలో వ్యర్థ పదాలకు కానీ వర్ణనలకు కానీ అవకాశం ఉండదు. మహాకావ్యాలలోని రసవత్తరమైన ఘట్టాలను, పాత్రలను, చారిత్రక, దేశభక్తి సన్నివేశాలు మొదలైన వాటిని రమణీయంగా వ్యక్తీకరించడం ఈ ఖండకావ్యం యొక్క ప్రత్యేకత. దీనిలో పద్యాలు సాంప్రదాయ వృత్తాలలో ఛందోబద్ధంగా ఉంటాయి. దీంట్లో ఈ ఖండకావ్యం పద్యరచన. ఖండకావ్యం అనేటువంటిది పద్యరచన. ఈ పద్యరచనలో సాంప్రదాయమైనటువంటి వృత్తాలలో అలాగనే ఛందోబద్ధంగా ఛందస్సుకు అనుగుణంగా ఈ ఖండకావ్యాలలోని పద్యాలు ఉంటాయి. మనం ఖండకావ్యం అనగానే జాషువా గారి ఖండకావ్యాలు కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. కవి పరిచయం. కరుణశ్రీ పేరు వినగానే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కరుణశ్రీ అనే పేరు వినగానే ఘంటసాల గారు ఆర్ద్రంగా పాడిన పుష్ప విలాపం గుర్తుకొస్తుంది. పిన్నలకు, పెద్దలకు, పండిత పామరులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని అందించిన సుకవి చూడామణి, అంటే మంచి మణి లాంటి వాడు అని అర్థం. మంచి కవి, చూడామణి లాంటి వాడు జంధ్యాల పాపయ్య శాస్త్రి. వీరి కలం పేరు కరుణశ్రీ. పాపయ్య శాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ. గుంటూరు జిల్లా కొప్పర్రు వీరి జన్మస్థలం. మహాలక్ష్మమ్మ, పరదేశయ్య వీరి తల్లిదండ్రులు. గుంటూరు ఏసీ కాలేజీ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో అధ్యాపకులుగా అంటే లెక్చరర్గా పనిచేశారు. ఆరుద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు వీరికి సమకాలికులు, అంటే వీరి సమకాలీనమైనటువంటి వ్యక్తులు అన్నమాట. ఆరుద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు అనేటువంటి కవులు కూడా. కవిగా, పండితులుగా, విమర్శకులుగా, వ్యాఖ్యాతగా, సంపాదకులుగా, బాల సాహిత్య కథకులుగా బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా నిలిచారు. చిన్నవి పెద్దవి సుమారు 76 గ్రంథాలు రచించారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకం వీరికి తెలుగు సాహిత్యంలో విశేష కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ఈయన రాసినటువంటి గ్రంథాలలో ఎక్కువగా పేరు తీసుకొచ్చినవి ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ. కరుణశ్రీ అనేటువంటిది ఈయన కలం పేరు, మరియు కరుణశ్రీ అనేటువంటిది ఈయన రాసినటువంటి ఒక గ్రంథం పేరు కూడా. అలాగనే ఒక శతకం కూడా రాశారు, తెలుగు బాల శతకం. మనం గత తరగతుల్లో ఈ శతకానికి సంబంధించిన పద్యం కూడా చదువుకున్నాం. దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు, భాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబు రాలిత సుగుణ జాల తెలుగు బాల శతకంలో ఉంది. ఆ శతకాన్ని రాసినటువంటి కవి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి కరుణశ్రీ. ప్రస్తుత పాఠ్యభాగం కరుణశ్రీ
అనేటువంటి ఖండకావ్యంలోనిది. కరుణశ్రీ అనేటువంటి ఖండకావ్యంలోనిది. సిద్ధార్థుడు తన స్నేహితులైనటువంటి రాజకుమారులతో వనవిహారానికి వెళ్ళినప్పుడు వెళ్ళిన వారిలో దేవదత్తుడు అనేటువంటి ఒక రాజకుమారుడు తన దగ్గర ఉన్నటువంటి ధనుర్బాణాలతో ఆకాశంలో ఎగురుతున్నటువంటి హంసల సమూహాన్ని మీద ప్రయోగించి ఒక హంసను నేలకూల్చాడు. ఆ సంఘటనకు సంబంధించి ఆ తరువాత జరిగిన విషయాలకు సంబంధించి ఇచ్చినటువంటి పద్యాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పాఠం పద్య రూపంలో ఉన్నను చక్కని కథా విధానంలో సాగుతూ ఉంటుంది. దానిని జాగ్రత్తగా గమనించండి. మొదటి పద్యం. అంబర వీధియందునన్ కననయ్యను బారులు బారులై విహారం వనరించు మంజుల మరాళగణము. అంబర వీధియందు కననయ్యను బారులు బారులై విహారం వనరించు మంజుల మరాళగణము. మహాకవీంద్రు భావాంబర వీధి విస్తృత విహారమునర్చు రసార్ద్ర భావనాలంబిత శారదాచరణలాస్య విలాసము ఉల్లసిల్లగన్. అంబర వీధి యందు, అంబరము అంటే ఆకాశం అని అర్థం. అంబరం అంటే ఆకాశం. ఆకాశ వీధి యందు కననయ్యను అంటే కనిపిస్తూ ఉన్నది. బారులు బారులై ఎంతో పెద్దవైనటువంటి వరసలతో నిండినవై అంటే గుంపులు గుంపులుగా వరసలుగా కనిపిస్తూ విహారం వనరించు. విహారం అంటే విహరించడం. విహరిస్తున్నటువంటి మంజుల మరాళ గణము. మంజుల అంటే మృదువైనటువంటి, మరాళ గణము. మరాళము అంటే హంస. మరాళము అంటే హంసలు అని అర్థం. గణము అంటే గుంపు. గణము అంటే గుంపు. ఆకాశ వీధిలో వరుసలు వరుసలుగా విహరిస్తున్నటువంటి మృదువైన హంసల గుంపు కనిపించింది. మహాకవీంద్రు భావాంబర వీధి విస్తృత విహారమునర్చు రసార్ద్ర భావనాలంబిత శారదా చరణలాస్య విలాసము ఉల్లసిల్లగన్. ఆ ఆకాశంలో విహరిస్తున్నటువంటి హంసల గుంపు చూడటానికి ఎలా ఉన్నదయ్యా అంటే, మహాకవీంద్రు ఒక గొప్ప కవిశ్రేష్ఠుడైనటువంటి భావాంబర వీధి, ఒక కవిశ్రేష్ఠుడైనటువంటి భావం అంటే ఆలోచనలు. ఆలోచనలనేది ఆకాశ వీధిలో, అంబర వీధి, ఇక్కడ కూడా మళ్ళీ ఇదే పదం వచ్చింది. కాకుంటే ఆకాశం మహాకవి యొక్క, కవిశ్రేష్ఠుడి యొక్క ఆలోచనలు అనేటువంటి ఆకాశ వీధిలో విస్తృత అంటే ఎక్కువ, అధికం అన్నమాట. అధిక విహారమనొచ్చు రసార్ద్ర భావనాలంబిత. రసార్ద్రము అంటే కరుణరసం అంటే దయతో కూడినటువంటి భావార్థ భావనాలంబిత అంటే భావ ప్రవాహంతో కూడినటువంటి శారదా చరణలాస్య విలాసము. శారద అంటే సరస్వతీదేవి. సరస్వతీదేవి యొక్క చరణములంటే పాదాలు. లాస్యం అంటే ధ్వని అని అర్థం. చరణలాస్యం అంటే పాదాల నుంచి పుట్టినటువంటి, పాదాల సవ్వడిలాగా, సరస్వతీదేవి యొక్క పాదాల సవ్వడిలాగా ఆకాశంలో ఎగురుతున్నటువంటి హంసల గుంపు కనిపించింది. ఆకాశ వీధిలో అందమైన హంసల గుంపు బారులు బారులుగా విహారం చేస్తూ కనిపించింది కదా. ఆ విహారం చేస్తూ కనిపించినటువంటి ఆ హంసల గుంపు ఎలాగుందయ్యా అంటే, మహాకవి ఆలోచనలు అనేటువంటి ఆకాశ
వీధిలో గొప్ప దయగలిగినటువంటి భావంతో ఉన్న సరస్వతీదేవి యొక్క పాదాల ధ్వని, పాదాల సవ్వడిలాగా కనిపిస్తూ ఉంది ఆ హంసల గుంపు. తరువాత పద్యం. క్రొంతలిరాకు సౌరు గైకొన్న విశాల నభోంగణమ్ములోన్ అందములొల్కవోయు కలహంసములన్ కనినంత శాక్యరాన్నందను మానసాంబుజమునన్ మకరందము భంగి పొంగే ఆనందము నిర్నిమేష నయనమ్ములు తన్మయతా నిమగ్నముల్. క్రొందలిరాకు. క్రొందలిరాకు అంటే తలిరాకు అంటే లేతాకు అని అర్థం, అంటే చిగురాకు. క్రొందలిరాకు అంటే ఒక క్రొత్త చిగురాకు, అంటే లేతగా ఉన్నటువంటి ఒక చిగురాకు. సౌరు. సౌరు అంటే అందం. సౌరు అంటే అందం. ఒక లేత చిగురాకు యొక్క అందము గైకొన్న విశాల నభోంగణమ్ములు. విశాల నభోంగణమ్ములు. నభము అంటే ఆకాశం. విశాల నభోంగణమ్ములు అంటే విశాలమైనటువంటి ఆకాశ మార్గంలో అందము వల్కవోయు కలహంసములన్. కలహంసలైనటువంటి ఆ ఆకాశంలో వెళుతున్నటువంటి హంసలు అందాన్ని ఒలకబోస్తున్నట్లుగా కనినంత, చూసినంతనే. అక్కడ ఉన్నటువంటి రాజకుమారుడు ఆకాశంలో వెళుతున్నటువంటి అందమైనటువంటి ఆ హంసలు లేత తలిరాకులాగా, అంటే కొత్త చిగురాకులాగా అందంగా కనిపించాయి. వాటిని చూసినంతనే శాక్య రాన్నందను అంటే శాక్య వంశానికి చెందినటువంటి రాజకుమారుడైనటువంటి సిద్ధార్థుడు మానసాంబుజమునన్. మానసము అంటే మనస్సు, అంబుజమునన్ అంబుజము. అంబు అంటే నీరు, జ అంటే పుట్టడం, మనం గతంలో కూడా చెప్పుకున్నాం. అంబుజము అంటే పద్మము అని అర్థం. మనస్సు అనేటువంటి పద్మమునందు మకరందము భంగి. మకరందం అంటే తేనె. మకరందము భంగి. భంగి అంటే వలె. తన యొక్క మనస్సు అనేటువంటి పద్మము మీద తేనె పొంగినట్లుగా ఆనందముతో పొంగిపోయాడు. నిర్నిమేష నయనమ్ములు. నిర్నిమేష నయనమ్ములు. నయనం అంటే కన్ను కదా. నిర్నిమేషము అంటే కనురెప్పలు మూయకుండా తన్మయత్వంతో నిమగ్నమై ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు ఆ హంసల యొక్క బారులు తీరిన అందమైన దృశ్యాన్ని. విశాలమైనటువంటి ఆకాశ మార్గంలో కొత్త చిగురాకు అందాలను సంతరించుకున్నది ఆకాశం అనేటువంటిది. ఆ ఆకాశ వీధిలో అందాలు ఒలకబోస్తూ హంసలు వెళుతూ ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూసినటువంటి సిద్ధార్థుడు తన మనస్సు అనేటువంటి పద్మంలో తేనె పొంగినట్లుగా ఒక నిమిషం పాటు అలాగనే కళ్ళు ఆర్పకుండా తన్మయత్వంతో చూస్తూ నిలబడిపోయాడు. గగనముననేగు కలహంసగణముగాంచి జాగరితమయ్యనేమో హింసా ప్రవృత్తి నారి సారించి వాడి బాణమ్ము ఒకటి దేవదత్తుండు వెంట సంధించినాడు. గగనము అంటే ఆకాశం. ఆకాశంలో వెళుతున్నటువంటి కలహంస గణము. గణమంటే గత పద్యంలో చెప్పుకున్నాం, మొదటి పద్యంలో గుంపు. ఆకాశంలో వెళుతున్నటువంటి కలహంసల గుంపును చూసి జాగరితమయ్యనేమో హింసా ప్రవృత్తి. అంటే జాగ్రత్తం అవటం అంటే పొటమరించడం, అంటే పుట్టడం. వాడి మనస్సులో హింసా ప్రవృత్తి అనేటువంటిది పుట్టిందేమో. నారి సారించి, దానిని సారించి వాడి బాణమ్ము ఒకటి. వాడి అంటే పదునైన అని అర్థం.
పదునైన బాణాన్ని ఒకదాన్ని దేవదత్తుండు వింట సంధించినాడు. వింట సంధించినాడు అంటే విల్లు అంటాం కదా, ధనస్సు అని అర్థం. ఇక్కడ నారి అంటే ఆ ధనస్సుకు కట్టబడినటువంటి తాడు అన్నమాట. ఆ తాడును, అల్లెత్రాడును ఒకదాన్ని చుట్టి అల్లెత్రాడును లాగి ఒక బాణాన్ని, పదునైనటువంటి బాణాన్ని ఆకాశంలో వెళుతున్నటువంటి ఆ యొక్క రాజహంసల గుంపులోనికి విడిచిపెట్టాడు దేవదత్తుడు. క్రూర కఠోర బాణమునకున్ బలి అయి కలహంసరాజు క్రేంకారము చేయుచున్ పడే అఖండ దయానిధి పాద సన్నిధిన్ ఘోర మునీంద్ర శాపమునకున్ గురి అయి గగనాంతరాళ సంచారము దక్కి వారి నిధి జారు శశాంకుని జ్ఞప్తికెత్తుచున్. క్రూర కఠోర బాణమునకున్, క్రూరం అంటే కనికరం లేనటువంటి కఠోరమైన అంటే దయలేనటువంటి, కనికరం లేని దయలేని బాణమునకు బలి అయి ఆ బాణం దేవదత్తుడు సంధించినటువంటి ఆ బాణం తగిలి కలహంసరాజు, ఆ యొక్క హంస శ్రేష్ఠుడైనటువంటి, హంసలలో శ్రేష్ఠుడైనటువంటి ఆ రాజహంస క్రేంకారము చేయుచున్, పెద్దగా అరుస్తూ, బాధతో అరుస్తూ పడే, నేల కూలిపోయింది. ఎక్కడ పడిందట? అఖండ దయానిధి పాద సన్నిధిన్, అఖండమైనటువంటి అంటే అనంతమైన గొప్పదైనటువంటి, ఎంతో దయగలిగినటువంటి ఆ యొక్క సిద్ధార్థుని పాద సన్నిధిలో, సిద్ధార్థుని యొక్క పాదాల దగ్గర పడింది. బాణం తగిలి ఆకాశం నుంచి నేల రాలి సిద్ధార్థుని పాద సన్నిధిలో పడినటువంటి ఆ రాజహంసను దేంతో పోలుస్తున్నాడో చూడండి కవి. ఘోర మునీంద్ర శాపమునకున్. ఈ రెండు పాదాల్లో చెప్పబడినటువంటి ఆ ముని అత్రి మహాముని. ఆ అత్రి మహాముని, ఘోరమైనటువంటి అత్రి మహాముని శాపానికి గురి అయి గగనాంతరాల సంచారము దక్కి, ఆకాశంలో తిరగటం, గగనాంతరాళం, గగనం అంటే ఆకాశ మార్గాన విహరించవలసి ఉన్నటువంటి ఆ శశాంకుడు, చంద్రబింబం, శశాంకుడు అంటే చంద్రుడు అని అర్థం. ఆకాశంలో సంచరించవలసినటువంటి ఆ శశాంకుడు ఘోర మునీంద్రుడైనటువంటి ఆ అత్రి మహాముని యొక్క శాపానికి వారి నిధి జారు, వారి నిధి అంటే సముద్రం, ఆ సముద్రంలోకి ఏ విధంగా అయితే పడిపోయాడో, అత్రిముని శాపానికి చంద్రుడు ఏ విధంగా సముద్రంలో పడిపోయాడో, అలాగా క్రూరమైన దయలేనటువంటి దేవదత్తుని యొక్క బాణం తగిలి ఆ రాజహంస సిద్ధార్థుని యొక్క పాద సన్నిధిలో పడిపోయింది. గిరగిర తిరుగుచు అరచుచు ధరణీ స్థలి కూలి సోలి తడబడు హంసన్ కరుణామూర్తి కనుంగొని బిరబిరజని ఎత్తి చేర్చే ప్రేమాంకమునన్. గిరగిర తిరుగుచు అరచుచు ధరణీ స్థలిగూలి, గిరగిరా తిరుగుతూ, అరచుచు పెద్దగా అరుస్తూ, ధరణీ స్థలి కూలి ఈ భూమి మీద అంటే ఆకాశం నుంచి భూమి మీదకి గిరగిరా తిరుగుతూ అరుస్తూ కూలిపోయింది ఆ రాజహంస. ఆ బాణం దాటికి సొమ్మసిల్లి పడిపోయినటువంటి తడబడుతూ అంటే తత్తరపట్టం, ఆ బాణం దాటికి తత్తరపడుతూ సొమ్మసిల్లి పడిపోయినటువంటి ఆ రాజహంసను కరుణామూర్తి కనుంగొని. ఎవరెక్కడ కరుణామూర్తి అంటే సిద్ధార్థుడు, దయాహృదయం కలిగినటువంటి ఆ సిద్ధార్థుడు దానిని చూసి బిరబిరా చని ఎత్తి చేర్చే ప్రేమాంకమునన్, వెంటనే వెళ్ళి ఆ యొక్క హంసను పట్టుకొని
ప్రేమతో అంకము అంటే ఒడి, తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడు ఆ యొక్క గాయపడినటువంటి రాజహంసను. అలా తన ఒడిలో ఉన్నటువంటి ఆ రాజహంసకు ఏ విధంగా సపర్యలు చేస్తున్నాడో చూద్దాం. రెక్కలు దువ్వి వీపు సవరించి పదమ్ముల కుంటు తీర్చి, రెక్కలు దువ్వి వీపు సవరించి పదమ్ముల కుంటు తీర్చి, లే చెక్కిలి చక్కదిద్ది సరిచేసి తనూలత ప్రేమ పూర్ణముల్ వాక్కులు పల్కుచున్, దిగులు వాపుచు ముద్దుల బుజ్జగించుచున్, మక్కువ మీరా గౌతమ కుమారుడు లాలన చేసే హంసమున్. కరుణశ్రీ ఎంత కరుణ రసంతో కూడినటువంటి పద్యాలను రచించాడో గమనించండి. రెక్కలు దువ్వి, ఆ గాయపడినటువంటి హంస యొక్క రెక్కలను చేతితో అలా నిమురుతూ, దువ్వటం అంటే నిమరటం, చేతితో తాగుతూ, వీపు సవరించి దాని వీపును కూడా సవరిస్తూ, పదమ్ముల కుంటు తీర్చి, పదమ్ములు అంటే ఇక్కడ పదమ్ములు అంటే పాదాలు, తన యొక్క పాదాలు, హంస యొక్క పాదాలను చేతితో అలా తాకుతూ వాటిని సక్రమంగా చేస్తూ వాటిని తుడుస్తూ, లే చెక్కిలి చక్కదిద్ది, ఆ యొక్క హంస యొక్క చెక్కిళ్లను చక్కదిద్దుతూ సరిచేసి తనూలత, తను అంటే శరీరము, లత అంటే తీగ, తీగలాంటి అంటే లతలాంటి శరీరాన్ని సరిచేస్తూ ప్రేమ పూర్ణముల్ వాక్కులు పలుకుచున్, ప్రేమతో అంటే ప్రేమపూర్వకమైనటువంటి వాక్కులు, మాటలను పలుకుతూ దాని యొక్క దిగులును వాపుచు, దాని దిగులను, దాని బాధను పోగొట్టడానికి ముద్దుల బుజ్జగించుచున్, చక్కగా మంచి మాటలతో దాన్ని, ముద్దులొలికేటువంటి మాటలతో దాన్ని బుజ్జగిస్తూ ఉన్నాడు ఆ హంసను. మక్కువ మీర, మక్కువ అంటే ఇష్టము అని అర్థం, లేదా ప్రేమ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రేమతో ఆ గౌతమ కుమారుడు, గౌతమ బుద్ధుడైనటువంటి ఆ సిద్ధార్థుడు లాలన చేస్తున్నాడు, దానిని బుజ్జగిస్తూ లాలిస్తూ ఉన్నాడు ఆ హంసను, గాయపడినటువంటి ఆ హంసను. గౌతముడు హంస యొక్క రెక్కలను ద్రువ్వి ఆ వీపును సవరించి దాని పాదాలు చెక్కిళ్లను చక్కగా దిద్ది శరీరాన్ని తడుముతూ ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడి దిగులు పోగొట్టి దాన్ని బుజ్జగిస్తూ ప్రేమతో లాలన చేస్తూ తన ఒళ్ళో ఉన్నటువంటి ఆ హంసను నిమురుతూ ఉన్నాడు. గాయపడి బాధతో ఉన్నటువంటి రాజహంసను తన ఒడిలో నిమురుతూ ఉన్నటువంటి సిద్ధార్థుడి దగ్గరకు దేవదత్తుడు వచ్చి ఈ విధంగా అంటున్నాడు. ఈ 2 పద్యాలను సంభాషణ రూపంలో వివరిస్తాను, గమనించండి. రాజకుమార, ఈ విహగరాజము నాయది, అస్మదీయ బాహా జయలక్ష్మికిన్ సమూపహారము నాకు లభించుగాకన్, ఈరోజు మనోజ్ఞ మానస సరోవర హైమ మృణాల వల్లరీ భోజన రాజభోగ పరిపుష్ట మరాళ శరీర మాంసముల్. చూడండి, మొదట్లో చెప్పుకున్నట్లు దేవదత్తుడు యొక్క క్రూర స్వభావం, హింసా ప్రవృత్తి చూడండి ఏ విధంగా ఉందో. రాజకుమార, ఈ విహగరాజము, విహంగము అంటే పక్షి, రాజము అంటే రాజు, ఈ పక్షిరాజు శ్రేష్ఠుడైనటువంటి రాజహంస నాయది, నాది. అస్మదీయ బాహా జయలక్ష్మికిన్ సమూపహారము, నా యొక్క భుజబల జయానికి ఇది బలి అయి నాకు చిక్కినటువంటిది, నాకు లభించుగాక. అలాంటి హంసను నేను నా బాణంతో, నా భుజబలం యొక్క శక్తితో దీనిని నేను నేలకూల్చాను కాబట్టి ఇది నాకు లభించుగాక. ఈరోజు మనోజ్ఞ మానస సరోవర హైమ మృణాల వల్లరీ భోజనము. మనోజ్ఞ
అంటే మనోహరమైన అని అర్థం. మనోహరమైనటువంటి మానస సరోవరము నందలి. మానస సరోవరము, సరోవరం అంటే సరస్సు. మానస సరోవరము అనేటువంటి దానిలో, ఆ సరస్సులో హైమము అంటే హేమం, హేమం అంటే బంగారం, బంగారు వర్ణము కలిగినటువంటి మృణాల వల్లరి. మృణాల వల్లరి అంటే తామర తూడులు ఉంటాయి కదా, ఆ తామర తూడులు అన్నమాట. ఆ తామర తూడులను భోజనంగా చేస్తూ మనోహరమైనటువంటి మానస సరోవరం అనేటువంటి దానిలో బంగారు వర్ణం కలిగిన తామర తూడులను భోజనంగా స్వీకరిస్తూ రాజభోగ పరిపుష్ట, రాజభోగములతో పరిపుష్ట అంటే బలమైన పుష్టి కలిగినటువంటి ఈ యొక్క మరాళం అంటే మనకు మొదటి నుంచి వస్తుంది. మరాళం అంటే హంస. ఈ యొక్క రాజహంస శరీర మాంసములను నేను ఈరోజు భుజిస్తాను. దేవదత్తుడు సిద్ధార్థుడు దగ్గరకు వచ్చి అంటున్నటువంటి మాటలు, ఓ రాజకుమారా, ఈ హంస నా భుజబలం ఫలితంగా ఇక్కడ పడింది. అందమైన మానస సరోవరంలో బంగారు వర్ణం కలిగినటువంటి తామర కాడలను భుజించి బాగా బలంగా ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ హంస యొక్క మాంసం నాకే చెందుతుంది. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి హంసను నాకివ్వు అని అడిగాడు. ఆ మాటలు విన్న సిద్ధార్థుడు ఏమంటున్నాడో గమనించండి. ఎక్కడనో జనించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి వేరొక్కరి జోలు కేగక ఏదో భుజించి సరోవరాలలో గ్రుక్కెడు నీళ్లు గ్రోలి విను త్రోవల నేగెడు రాజహంసలపై రక్కసి బుద్ధి సెల్లునే మరాళము అరాళ శరాగ్నులో నర్చునే. కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు సిద్ధార్థుడు దేవదత్తునికి. ఎక్కడనో జనించి, ఈ హంసలు ఎక్కడో పుట్టాయి, ఎక్కడో జన్మించాయి. పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి, ఆ పరమేశ్వరుడు ఉచితంగా అనుగ్రహించినటువంటి, ఆ భగవంతుడు అనుగ్రహించినటువంటి గాలిని పీలుస్తూ వేరొక్కరి జోలు కేగక, ఇతరుల యొక్క జోలుకు వెళ్లకుండా ఏదో భుజించి, వాటికి దొరికినటువంటి భోజనాన్ని ఏదో అవి భుజించి సరోవరాలలో గ్రుక్కెడు నీళ్లు గ్రోలి, ఆ సరోవరాలలో, ఆ సరస్సులలో మానస సరోవరము కానీ మరొక సరోవరము కానీ వాటిల్లో ఉన్నటువంటి నీళ్లు త్రాగుతూ విను త్రోవల నేగెడు రాజహంసలపై, ఈ విధంగా ఆకాశ మార్గంలో వెళుతూ ఉన్నటువంటి రాజహంసల పైన రక్కసి బుద్ధి చెల్లునే. ఈ రాక్షస బుద్ధి, ఈ రాక్షస ప్రవృత్తితో కూడినటువంటి ఈ హింసా ప్రవృత్తితో కూడిన ఈ బుద్ధి చెల్లుతుందా? అది సరైనదేనా? మరాళము అంటే హంస అని వచ్చింది. మరాళము అంటే మరాళము అరాళ. అరాళ అంటే వంపులు తిరిగిన అని అర్థము. మరాళము అరాళ. అరాళ అంటే వంపు తిరిగిన. బాణం వంపు తిరిగి ఉంటుంది. వంపు తిరిగిన, పదునైనటువంటి వంపు తిరిగినటువంటి బాణము మరాళం అంటే హంస. ఈ హంసలు శరాగ్నులు. శరము అంటే బాణం, శరము అంటే బాణము. అగ్నులు అంటే అగ్ని అని అర్థం. అగ్ని వంటి వంపు తిరిగిన ఈ బాణమును ఈ హంసలు ఓర్చుకుంటాయా? ఎంత సున్నితమైనవి! అలాంటి ఈ హంసలకు నీవు ఈ విధంగా చేస్తావా? ఓ దేవదత్తుడా, నీవు ఈ విధంగా చేయటం ఏమైనా న్యాయమా? ఎక్కడో జన్మించి పరమేశ్వరుడిచ్చినటువంటి గాలిని పీల్చుకుంటూ ఇతరుల జోలుకు వెళ్లకుండా ఏదో వాటికి దొరికినవి భుజిస్తూ సరస్సుల్లో నీరు తాగుతూ ఆకాశ మార్గంలో హాయిగా విహరిస్తూ వెళుతున్నటువంటి ఈ రాజహంసల పైన నీ రాక్షస బుద్ధి చెల్లుతుందా?
వంపులు తిరిగి ఉన్నటువంటి ఆ యొక్క అగ్ని వంటి బాణాలను ఇవి సహించగలవా, ఓర్చుకోగలవా అని అడిగాడు సిద్ధార్థుడు దేవదత్తుడను. సిద్ధార్థుడు మరలా ఏమంటున్నాడో గమనించండి. గిలగిలమందువే ఎరులు గిచ్చిన, గిలగిలమందువే ఒరులు గిచ్చిన, కాలికి మృల్లు గ్రుచ్చినన్ విలవిల కొట్టుకొందువటే, నీవలె జీవులు కావే హింసకున్ ఫలితము బాధయే కదా, ప్రపంచములోని సమస్త జీవులందు అలరెడు ప్రాణమొక్కటే గదా, తగునయ్యా వృధా వ్యధా క్రుధల్. ఒరులు అంటే ఇతరులు అని అర్థం. ఒరులు అంటే ఇతరులు. ఇతరులు ఎవరైనా నిన్ను గిచ్చితే గిలగిలా అంటే ఎంతో బాధతో గిలగిలలాడిపోతావే. కాలికి ముళ్ళు గ్రుచ్చినన్, కాలికి ముళ్ళేదైనా గుచ్చుకుంటే విలవిలా కొట్టుకుంటావు కదా, ఎంతో బాధపడుతూ ఉంటావు కదా. నీవలే జీవులు కావే, నీకులాంటి ప్రాణులు కాదా మిగిలిన ప్రాణులన్నీ. హింసకున్ ఫలితము బాధయే కదా, నువ్వు చంపితే హింసించి అంటే చంపటం అనేటువంటి ఆ ప్రక్రియకు ఫలితం బాధే కదా. ప్రపంచంలోని అంటే ఈ జగత్తులోని సమస్త జీవులందు అలరెడు ప్రాణం ఒక్కటే కదా, అన్ని జీవరాశులలో ఉన్నటువంటి ప్రాణము ఒక్కటే కదా. తగునయ్యా వృధా వ్యధా క్రుధల్. వృధా అంటే వ్యర్థమైన అని అర్థం. వృధా అంటే అనవసరమైన, వ్యర్థమైన, అనవసరం. వ్యధ అంటే బాధ, వ్యధ అంటే బాధ. క్రుధలంటే కోపాలు, క్రోధము అని అర్థం అంటే కోపాలు. చూడండి ఒకసారి భావాన్ని. ఎవరైనా నిన్ను గిచ్చితే విలవిల్లాడిపోతావు, కాలికి ముళ్ళు తగిలితే లేదా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నువ్వెంతో బాధపడతావు. మరి నీ వలే ఇతర ప్రాణులు కూడా బాధపడతాయి కదా. ప్రపంచంలో ఉండే సమస్తమైనటువంటి ప్రాణులకు ప్రాణం అనేటువంటిది ఒకటే. అసలు ఈ చంపుట అనేటువంటి ఈ హింసకు ఫలితం బాధే కదా. కాబట్టి ఇది నీకు తగునా? అనవసరంగా బాధలు కలిగించే పనులు తగవు కదా. బాధలు కోపాలు కలిగించేటువంటి పనులు ఇవి సరైనవి కావు కదా అని సిద్ధార్థుడు దేవదత్తుడితో చెబుతున్నటువంటి మాటలు. రాజకులమ్ము వారులకు రక్షణ సేయుట చెల్లు కాని. సిద్ధార్థుడు దేవదత్తుడితో అంటున్నటువంటి మాటలు. రాచకులమ్ము వారులకు రక్షణ సేయుట చెల్లు కాని, నారాచములుని ప్రాణిని కరమ్ముల స్వేచ్ఛ హరింప చెల్లునే, ఈ చతురబ్ధి వేల్లిత మహీవలయమ్ములయమ్ముగాదే హింసాచరణములన్. తగునే క్షాత్రపదమ్మును వమ్ము సేయుటల్. సిద్ధార్థుడు మరియు దేవదత్తుడు ఇద్దరు కూడా రాజకుమారులే. అందుకని దేవదత్తుడితో సిద్ధార్థుడు అంటున్న మాటలు ఏమిటంటే, రాచకులం అంటే రాజవంశానికి చెందినటువంటి వారు రక్షణ, ఇతరులను రక్షించడం అనేటువంటిది రక్షించుటయే చెల్లుతుంది. కానీ నారాచము అంటే బాణాలు, నారాచములూని అంటే బాణాలను చేతపూని ప్రాణిని కరమ్ముల స్వేచ్ఛ హరింప చెల్లునే. ప్రాణుల యొక్క స్వేచ్ఛను హరించడం, తొలగించడం, వాటిని ప్రాణుల యొక్క స్వేచ్ఛను నాశనం చేయటం ఏమైనా సరిపోతుందా
అది సరైనది కాదు కదా. ఈ చతురబ్ది వేల్లిత, చతుర అబ్ది, అబ్ది అంటే సముద్రం, చతురబ్ది అంటే 4 సముద్రాలు, ఈ భూమండలాన్ని చుట్టుకొని ఉన్నటువంటి మహీవలయము, మహి అంటే భూమి, ఈ భూమండలాన్ని చుట్టుకొని ఉన్నటువంటి 4 సముద్రాలు లయమ్ముగాదే. ఈ భూమండలాన్ని లయం చేయవా హింసాచరణమునన్. ఈ విధంగా హింస అనేటువంటిది ఆచరించడం వల్ల ఈ భూమండలాన్ని చుట్టుకొని ఉన్న 4 సముద్రాలు ఈ భూమిని నాశనం చేయకుండా ఉంటాయా? కాబట్టి తగునే క్షాత్రపదమ్మును, క్షత్రియ ధర్మాన్ని వమ్ము చేయటం ఏమైనా తగునా, ఏమైనా బాగుందా? ఓ దేవదత్తుడా, నువ్వే ఆలోచించు అని సిద్ధార్థుడు దేవదత్తుడితో పలికినటువంటి మాటలు. మరియు సిద్ధార్థుడు ఈ విధంగా అంటున్నాడు: మానవత్వమునే కాళ్ళ మట్టగించి దానవత్వమునే తలదాల్చినావు. మానవత్వమునే కాళ్ళ మట్టగించి దానవత్వమునే తలదాల్చినావు. స్వస్తి చెప్పితివేమి సౌజన్యమునకు, స్వాగతము సంగీతేమి దౌర్జన్యమునకు. మానవత్వమునే కాళ్ళ మట్టగించి, మానవత్వాన్ని కాళ్ళ మట్టగించి అంటే కాలదన్యావు, మానవత్వాన్ని విడిచిపెట్టావు. అంటే ఇతరులను ప్రేమించడం, ఇతరుల పట్ల దయగలిగి ఉండడం అనేటువంటి ఆ మానవత్వం అనేటువంటి ఆ స్వభావాన్ని కాళ్ళదన్యావు, దాన్ని విడిచిపెట్టావు. దాన్ని విడిచిపెట్టి దానవత్వమునే తలదాల్చినావు. దానవత్వం అంటే రాక్షసత్వం. దానవులు అంటారు కదా రాక్షసులను. రాక్షసత్వాన్ని శిరస్సున దాల్చావు, రాక్షసత్వాన్ని అనుసరిస్తున్నావు. స్వస్తి చెప్పితివేమి సౌజన్యమునకు, సౌజన్యం అంటే మంచితనం, మంచితనానికి స్వస్తి చెప్పావు. స్వస్తి అంటే ముగింపు పలకటం, శుభం పలకటం అంటారు కదా, ముగింపు పలకటం. మంచితనానికి ముగింపు పలికావు. దౌర్జన్యానికి అంటే దుర్మార్గం, దౌర్జన్యం అంటే దుర్మార్గం, దుర్మార్గానికి స్వాగతం పలికావు. సౌజన్యానికేమో స్వస్తి చెప్పావు, దౌర్జన్యానికేమో స్వాగతం పలికావు. నీలోని మానవత్వాన్ని కాలదన్ని రాక్షసత్వాన్ని తలకెత్తుకున్నావు. దేవదత్తుడా, ఇది నీకు సరైనదేనా? ఇది నీకేమన్నా పోలుతుందా అని అంటున్నాడు సిద్ధార్థుడు. దేవదత్తుడు ఏమంటున్నాడు చూడండి: ఆకాశమునందు గుంపులో అరుగుచుండ వాడి శరమేసి కూల్చిన వాడ నేను, కొట్టిన విహంగమును దాచుకొను వందువేమి పక్షి నిమ్మయ్యా శాక్య భూపాలపుత్ర. శాక్య వంశానికి చెందినటువంటి భూపాల రాజు కుమారుడు అయిన వాడా, ఓ శాక్య వంశ రాజకుమార, ఓ సిద్ధార్థుడా, ఆకాశమునందు గుంపులో అరుగుచుండ, ఆకాశంలో గుంపులో వెళుతున్నటువంటి, ఎగురుతూ వెళుతున్నటువంటి ఆ హంసను వాడి శరమేసి, వాడి అంటే పదును, పదునైనటువంటి శరము, శరము అంటే బాణం, పదునైనటువంటి బాణాన్ని సంధించి దానిని నేల కూల్చిన వాడను నేను. కొట్టిన విహంగమును దాచుకొందువేమి. విహంగము అంటే పక్షి. ఆ కొట్టినటువంటి ఆ విహంగమును, ఆ పక్షిని, ఆ రాజహంసను నువ్వు దాచుకుంటావేమిటి? నీ ఒడిలో పెట్టుకొని దానికి సపర్యలు చేస్తూ నాకు నీతులు చెబుతున్నావేమిటి? పక్షి నిమ్మయ్య, ఆ పక్షిని, నీ దగ్గర ఉన్నటువంటి ఆ పక్షిని నాకివ్వు అని అడిగాడు. దేవదత్తుడు పలికినటువంటి మాటలకు సిద్ధార్థుడు ఏమంటున్నాడంటే: పాలుగారెడు రాయంచ ప్రక్కలోన
పాలుగారెడు రాయంచ ప్రక్కలోన క్రూర నారాచమే రీతి గృచ్చినావు. నిండు జాబిల్లి మెత్తని గుండెలోన కుటిల విషదంష్ట్ర రాహువు గుర్చినట్లు. ఒక పోలిక చెబుతున్నాడు. ఏమిటా పోలికో గమనిద్దాం. పాలుగారేటువంటి రాయంస, ఆ రాజహంస ప్రక్కలో దాని యొక్క రెక్కల మధ్యలో క్రూర నారాచమే రీతి, నారాచం అంటే బాణం, క్రూరమైనటువంటి ఆ బాణాన్ని ఏ విధంగా నీవు సంధించావయ్యా, గుచ్చావయ్యా. నిండు జాబిల్లి, పున్నమి నాటి చంద్రుడు, ఆ పున్నమి నాటి చంద్రుని యొక్క సున్నితమైన గుండెలోనికి కుటిల, కుటిల అంటే కపటంతో కూడినటువంటి, కపటం అని అర్థం, కపటంతో కూడినటువంటి ఆ విషపు కోరలను రాహువు అనేటువంటి వాడు, అంటే చంద్రగ్రహణం గురించి అన్నమాట, రాహువు అనేటువంటి వాడు ఏ విధంగా గుచ్చాడో అలా గుచ్చావు నీవు ఓ దేవదత్తుడా. నీ బాణాన్ని ఈ యొక్క రాజహంస రెక్కలో, ఆ రెక్కల సందులో నీవు ఆ బాణాన్ని గుచ్చావు. అలా ఇద్దరి మధ్య, సిద్ధార్థునికి దేవదత్తునికి మధ్య వాదు జరుగుతూ ఉంది. ఆ ఇద్దరు రాజకుమారులు నేలరాలిన హంస నాదంటే నాదంటూ మరి తగువులాడుకున్నారు, వాదులాడుకున్నారు. అట్టి పద్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నాది 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 ఆ దేవదత్తుండు, కాదు నాది అని ఏ గౌతముండు. వాదులాడి ఆడి వారిద్దరును కూడి ఏది కూడా నిర్ణయింపలేక, నాది 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 అంటూ ఆ దేవదత్తుడు అంటున్నాడు. ఎందుకంటే ఆ హంసను వాడి అయిన బాణంతో నేలకూల్చిన వాడను నేను కాబట్టి ఆ హంస నాకు చెందుతుంది అని దేవదత్తుడు, కాదు నాది అని గౌతముడు అంటున్నాడు. అంటే సిద్ధార్థుడు ఆ హంస యొక్క గాయానికి కట్టుకట్టి దాని ప్రాణాన్ని నిలిపిన వాడు నేను కాబట్టి ఆ హంస నాకు చెందుతుందని గౌతముడు అంటున్నాడు. వాదులాడి ఆడి అంటే తగువులాడి, ఇద్దరు కూడా తగువులాడి ఏది కూడా నిర్ణయింపలేకపోయారు, ఏది కూడా నిర్ణయించుకోవటానికి వారికి వల్లపడలేదు. అప్పుడు వారిరువురు ఏం చేశారంటే, చనిరి దేవదత్త సౌద్ధోదనులు మహారాజ సభకు విహగరాజు తోడా పోయి అచటనున్న న్యాయాధికారితో అంచ తగువు విన్నవించుకొనిరి. అంచ అంటే హంస అని అర్థం. అంచ ప్రకృతి వికృతుల్లో హంస అనేటువంటిది ప్రకృతి, అంచ అనేటువంటిది వికృతి. ఆ యొక్క అంచ అంటే ఆ రాజహంస యొక్క తగువును గురించి వారు విన్నవించుకున్నారు. ఎవరితో? న్యాయాధికారితో. చనిరి అంటే వెళ్ళారు. దేవదత్తుడు మరియు సౌద్ధోధనులు, సౌద్ధోధనులు అంటే శుద్ధోధనుడు అని అర్థం. అంటే సిద్ధార్థుడు, సిద్ధార్థుడన్నా శుద్ధోధనుడన్నా ఒక్కరే. వారిరువురు కూడా మహారాజ సభకు విహగరాజు తోడ, విహంగము అంటే పక్షి అని మనం గతంలో చెప్పుకున్నాం. పక్షి అనేటువంటి అర్థముంది విహంగం అనే దానికి. గాయపడినటువంటి ఆ రాజహంసను తీసుకొని న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి ఆ హంసకు సంబంధించినటువంటి తగువును విన్నవించుకున్నారు. అప్పుడు ఆ యొక్క న్యాయాధికారి ఏమంటున్నాడో చూడండి. కలహమెంత పుట్టె కలహంసచే అంచు, కలహమెంత పుట్టె కలహంసచేనంచు నగవు వచ్చే శాక్య నాయకులకు, తగువు మాలినట్టి తగువంచు, తగువు మాలినట్టి తగువంచు తలపోసి తగువు చెప్పెనిట్లు ధర్మమూర్తి. ఆ యొక్క న్యాయాధికారి
కలహం ఎంత పుట్టి కలహంస చేత, కలహంస వలన అంటే ఆ రాజహంస వలన కలహం ఎందుకు పుట్టింది? దాని వలన గొడవ అనేటువంటిది, కలహం అనేటువంటిది, తగువ అనేటువంటిది మీకు ఎందుకు వచ్చింది? ఇది నవ్వు పుట్టించేటువంటి విషయము. ఇది చాలా హాస్యాస్పదమైన విషయము. శాక్య వంశానికి చెందినటువంటి శాక్యవంశ రాజకుమారులైనటువంటి మీకు ఆ కలహంస చేత తగువు ఎందుకు వచ్చింది అని నవ్వుకుంటూ, తగువు మాలినట్టి తగవంచు అంటే ఎందుకు పనికిరాని తగాదిది అని అంటూ తగవు చెప్పెనిట్లు. తగవు అంటే న్యాయం. అలా నవ్వినటువంటి ఆ న్యాయాధికారి వారికి తగు న్యాయాన్ని ఈ విధంగా చెప్పాడు. ఆ న్యాయాధికారి ఏమని న్యాయం తెలియచేశాడో ఈ పద్యంలో చూద్దాం. బాణహతి చేత ప్రాణమ్ము బాసెనేని దేవదత్త కుమారునిదే ఖగమ్ము, ప్రాణదానమ్ము సలిపి కాపాడు కథన రాజపుత్రునిదయ్యే ఈ రాజహంస. బాణహతి చేత ప్రాణమ్ము బాసెనేని, బాణహతి చేత, హతి అంటే దెబ్బ, బాణం యొక్క దెబ్బ చేత ప్రాణం పోయినట్లయితే దేవదత్త కుమారునిదే, దేవదత్త యొక్క రాజకుమారుడైనటువంటి దేవదత్తునిదే ఈ యొక్క ఖగమ్ము. ఖగమ్ము అంటే పక్షి. మనకు గతంలో విహంగం అని కూడా వచ్చింది. విహంగం అన్న విహగము, పక్షి అన్న ఒకటే. ప్రాణం పోయినట్లయితే బాణం చేత ఆ పక్షి దేవదత్తుని దయ్యేది. ప్రాణదానమ్ము సలిపి కాపాడు కథను, ప్రాణదానం చేసి ఆ పక్షిని కాపాడాడు కాబట్టి రాజపుత్రునిదయ్యే ఈ రాజహంస. ఈ రాజహంస సిద్ధార్థుడనేటువంటి ఆ రాజపుత్రునికి చెందుతుంది. ఎంత చక్కటి తీర్పో చూడండి. ప్రాణం పోయినట్లయితే దానిని బాణంచే సంధించినటువంటి దేవదత్తుని వశమయ్యేదే. కానీ ప్రాణం పోకుండా అది నేలరాలి ఆ ప్రాణాన్ని కాపాడాడు కాబట్టి ఆ పక్షి సిద్ధార్థునికి చెందుతుంది, ఆ రాజహంస సిద్ధార్థునిదవుతుంది అని ఆ న్యాయాధికారి తీర్పిచ్చాడు. అలా తీర్పిచ్చిన న్యాయాధికారి మరి ఒక మాట అంటున్నాడు చూడండి. ఈయది శాస్త్రధర్మమొక ఇంత సహించిన లోకధర్మమింతేయగునంచు నొక్కి వచించి పదంపడి ధర్మమూర్తి లగ్నాయుతు దేవదత్తునొకసారి కనుంగొని మందహాసముంచేయుచు రాజహంసమును చేర్చి సభాంతర రత్నపీఠికన్. రాజహంసమును చేర్చి సభాంతర రత్నపీఠికన్. సభాంతరము అంటే సభ మధ్యలో ఉన్నటువంటి రత్నాల చేత పొదగబడినటువంటి పీఠిక మీద ఆ రాజహంసను చేర్చారు. ఆ న్యాయాధికారి రత్నాల చేత పొదగబడినటువంటి ఒక పీఠిక మీద, ఆ సభ మధ్యలో ఉన్నటువంటి ఆ పీఠిక మీదకు ఆ రాజహంసను చేర్చాడు. చేర్చి ఏమని అంటున్నాడు? ఈయది శాస్త్రధర్మమొక ఇంత సహించిన. ఇది శాస్త్రధర్మము, శాస్త్రం చెప్పేటువంటి శాస్త్ర ప్రకారమైనటువంటి ధర్మం ఇది. అలాగనే లోకధర్మం ఇంతే, లోకధర్మం కూడా ఇంతే. శాస్త్రధర్మము ఇదే నేను చెప్పిన తీర్పు, లోకధర్మము కూడా ఇంతే అగు అంచు. లోకధర్మము కూడా ఇదే అని అంటూ నొక్కి వచించి అని గట్టిగా చెప్పి పదంపడి, పదంపడి అంటే తరువాత అని అర్థం. ఆ తరువాత ధర్మమూర్తి, ఆ యొక్క ధర్మాన్ని తెలియజేస్తున్నటువంటి ఆ న్యాయాధికారి లగ్నాయుతు దేవదత్తునొకసారి కనుంగొని, దేవదత్తుని వైపు ఒకసారి చూశాడు. చూసి మందహాసముంజేయుచు, ఒక చిరునవ్వు నవ్వుతూ ఆ యొక్క
రత్నపీఠిక మీద రాజహంసను ఉంచాడు. ఉంచి ఏమని తెలియజేస్తున్నాడో చూడండి. పలికెను దేవదత్త నరపాల కుమారుల చూచి, రండిటన్ నిలువుడొకింత దూరమున, నిల్చి కరమ్ములు సాచి హంసమున్ పిలువుడు వేరు వేరుగను మీరు. అదెవ్వరిదైన వ్రాలు వారల కరసార సమ్ముల మరాళము, న్యాయముదేలును దానితోన్. న్యాయం అనేటువంటిది దాంతో తేలిపోతుంది. దేనితో? పలికెను, ఈ విధంగా పలికాడు. దేవదత్త నరపాల కుమారుల, నరులను పాలించేటువంటి వాడు రాజు. అలాంటి రాజు కుమారుడైనటువంటి వాడు అంటే సిద్ధార్థుడు. దేవదత్తుడు మరియు సిద్ధార్థుడు ఇద్దరిని చూచి, రండిటన్, ఈ యొక్క న్యాయాధికారి తెలియజేస్తున్నాడు, మీరిరువురు ఇక్కడికి రండి. నిలువుడొకింత దూరమున, ఈ యొక్క రత్నపీఠిక మీద ఉంచబడినటువంటి హంసకు, ఈ రాజహంసకు ఒకంత కాస్త దూరంగా నిలుచుండండి. నిలిచి కరమ్ములు సాచి, కరమ్ములు అంటే చేతులు, మీ యొక్క చేతులు చాచి, హంసమున్ పిలువుడు, ఆ యొక్క పీఠిక మీద ఉన్నటువంటి ఆ రాజహంసను వేరువేరుగా మీరిరువురు పిలవండి. అదెవ్వరిదైనా, అది ఎవరికి చెందుతుందో, వారల కరసార సమ్ముల మరాళము. మరాళము అంటే హంస, మరాళము అంటే రాజహంస. ఆ యొక్క రాజహంస ఎవరు పిలిచినప్పుడు వారి చేతులలోకి వస్తుందో ఆ హంస వారికి చెందుతుంది, న్యాయము దాని ద్వారా తేలుతుంది అని ఆ న్యాయాధికారి మరి ఒక విధానంలో కూడా పరీక్ష పెట్టాడు. అంతకుముందు ఒక చక్కటి తీర్పిచ్చాడు కదా, ఆ బాణం చేత అది చనిపోయి ఉన్నట్లయితే ఆ రాజహంస దేవదత్తును దయ్యేదని, అది చనిపోక రక్షించబడి ప్రాణం పోయబడింది కాబట్టి సిద్ధార్థుడి చేత ఆ హంస సిద్ధార్థుడిదవుతుందని అంతకుముందు తీర్పిచ్చాడు. దాన్నే బలపరుస్తూ అది శాస్త్రధర్మము మరియు లోకధర్మము అని తెలియచేస్తూ ఆ రాజహంసను రత్నపీఠిక మీద చేర్చి సభ మధ్యలో ఉంచి ఆ యొక్క న్యాయాధికారి అయినటువంటి ఆయన మరి ఒక విధానాన్ని తెలియజేస్తున్నాడు. మీరిరువురు దానికి దగ్గరగా నుంచొని ఇరువురు ఒకరి తరువాత ఒకరు ఆ రాజహంసను మీ యొక్క చేతులు చూపిస్తూ దానిని పిలవండి. ఎవరు పిలిచినప్పుడు అది వారి చేతుల్లోకి వస్తుందో అది వారిదవుతుంది అన్నాడు. అంతటా ప్రాడ్వివాకవరులు ఆడిన మాటకు దేవదత్తుడు అత్యంతము సంతసించి కలహంసము నుంచిన రత్నపీఠిక అల్లంత నిల్చి పిల్చే, ఖగమా ఇటురా ఇటురా అటంచు విభ్రాంతమనమ్ముతో కటుకరమ్ములతో చెటుల స్వరమ్ములతో. ప్రాడ్వివాకవరులు అంటే న్యాయాధికారి అని అర్థం. అప్పుడు ఆ న్యాయాధికారి మాట్లాడినటువంటి మాటలకు దేవదత్తుడు అత్యంతము సంతసించి అంటే సంతోషించాడు, చాలా సంతోషించాడు ఆ న్యాయాధికారి చెప్పినటువంటి ఆ మాటలకు. కలహంసము నుంచిన ఆ యొక్క రాజహంసమును ఉంచినటువంటి రత్నపీఠికకు అల్లంత దగ్గరగా నిలిచి ఈ విధంగా పిలుస్తున్నాడు. ఖగము అంటే పక్షి అని అర్థం. ఇక్కడ రాజహంస అన్నమాట. ఓ రాజహంస ఇటురా ఇటురా అటంచు విభ్రాంతమనమ్ముతో అంటే విభ్రాంతి అంటే భ్రమించడం. అంటే ఈ హంస నేను పిలిస్తే నా దగ్గరకే వస్తుంది, ఇది నాదే అనేటువంటి ఆ భ్రమతో పిలిచాడు.
కటువు అంటే కరకు అంటే కఠినమైనటువంటి హింసా ప్రవృత్తి కలిగినటువంటి ఆ హస్తములతో, చటుల స్వరములతో అంటే గట్టి స్వరముతో ఆ హంసను పిలిచాడు. అలా దేవదత్తుడు పిలిచినప్పుడు ఏం జరిగిందో చూడండి. అతని రూపుగాంచి భయమందెనో, లేక టక్కరి చూపుగాంచి ఏ భీతిలెనో, కరాన కనిపించు ధనస్సునకున్ మనస్సులో కాతర భావముంగనెనుగాని, నృశంసు స్పృశింపబోని సంగీతము భంగి వెనక్కొదిగెన్ కలహంసము కుంచితాంసమై. అతని రూపుగాంచి భయము నొందెనో. రూపంటే ఆకారం. దేవదత్తుని యొక్క ఆకారాన్ని, ఆయన స్వరూపాన్ని చూసి భయపడిందేమో ఆ రాజహంస. లేదా టక్కరి చూపును చూసి, టక్కరి అంటే మోసము అని అర్థం. టక్కరి చూపు అంటే మోసపు చూపులు. ఆ యొక్క దేవదత్తుని యొక్క మోసపు చూపులను చూసి భయము నొందినేమో, భీతిలేనేమో. కరాన కనిపించు ధనస్సునకున్ మనస్సులో కాతర భావముంగొనెనో గాని. కరాన అంటే చేతిలో, కరము అంటే చేయి, కనిపించు అతని చేతిలో ఉన్నటువంటి ధనస్సును చూసి ఆ హంస యొక్క మనస్సులో భయము నొందిందేమో గాని దేవదత్తుని దగ్గరకు మాత్రం ఆ రాజహంస వెళ్ళలేదు. ఎందుకంటే ఆ హంస ఎవరి దగ్గరకు వెళితే అది వారికి చెందుతుందని ఆ న్యాయమూర్తి చెప్పాడు కదా. ఇది ఎలాగుందయ్యా అంటే నృశంసు. నృశంసు అంటే నరులను హింసించేటువంటి వారు అని అర్థం. అంటే దుర్మార్గుడు, దుర్మార్గుడు అని అర్థం. దుర్మార్గుడైనటువంటి వాడు స్పృశింపబోని సంగీతము భంగి. భంగి అంటే విధము, వలే అని అర్థం. దుర్మార్గుడైనటువంటి వాడికి సంగీతం అనేటువంటిది వానిని తాకలేదు. అంటే వాని హృదయము సంగీతానికి తేలికపడదు. అంటే దుష్టుని హృదయాన్ని తాకలేని సంగీతంలాగా కలహంస దేవదత్తుడు పిలిచినప్పుడు ఆ దేవదత్తుని యొక్క స్వరము కలహంస చెవికి చేరలేదు. అది దేవదత్తుని దగ్గరకు వెళ్ళలేదు. అప్పుడు సిద్ధార్థుడు మరి తన వంతు వచ్చింది కాబట్టి ఆ రాజహంసని ఈ విధంగా పిలుస్తున్నాడు తన చేయి చాచి. చెల్లి రావే మంచి మల్లి రావే, కల్పవల్లి రావే పాలవెల్లి రావే, చిక్కదనములీను చక్కదనాల జాబిల్లి రావే, అంచెతల్లి రావే. చిన్నపిల్లలను కానీ గోరుముద్దలు తినిపిస్తూ తల్లి పిల్లలు మారాన్ చేస్తూ ఉంటే పిలిచినట్లుగా, కన్నా బుజ్జి ఇలా రా అని పిలిచినట్లుగా సిద్ధార్థుడు ఆ గాయపడినటువంటి, తాను గాయానికి కట్టుకట్టినటువంటి ఆ రాజహంసను చూడండి ఎంత చక్కగా పిలుస్తున్నాడో. చెల్లి రావే, ఓ చెల్లి ఇలా రా, మంచి మల్లి రావే. మల్లి అంటే మల్లె పువ్వు అని అర్థం. మంచి మల్లి అంటే చక్కనైనటువంటి మంచిదైనటువంటి మల్లి, మల్లెపువ్వు వంటి దానా ఇలా రా. కల్పవల్లి రావే. కల్పవల్లి అంటే దేవతా వృక్షాలలో ఒక వృక్షం, కోరిన కోరికలను తీర్చేటువంటి వృక్షం. అలాంటి కల్పవల్లి వంటి దానా ఇలా రా, పాలవెల్లి వంటి దానా ఇలా రా, చిక్కదనములీను చక్కదనాల జాబిల్లి. చిక్కదనం అంటే నిండుగా ఉన్నటువంటి, నిండుగా కాంతు లీనేటువంటి చక్కనైనటువంటి జాబిల్లి, చందమామ వంటి దాన ఇలా రా. అంచ తల్లి, అంచ అంటే హంస అని చెప్పుకున్నాం కదా, ఓ హంస తల్లి ఇలా రా అని సిద్ధార్థుడు
దయార్ధ హృదయంతో ఆ రాజహంసను పిలిచాడు. అప్పుడు అలా పిలవగానే అంచు కేల్సాచి పిలువరాయంచ రివ్వు మంచు వ్రాలే సిద్ధార్థు హస్తాంచలములా జయ జయ నినాదములు సభాసదులు పలుక శాక్యపతి కళ్ళ హర్ష బాష్పములుక. కేల్సాచి, కేలు అంటే చేయి. సిద్ధార్థుడు తన చేతిని చాచి పిలవగానే ఆ రాయంచ, ఆ రాజహంస రివ్వుమంటూ సిద్ధార్థుని యొక్క హస్తాల మీదికి వచ్చి తన హస్త కౌగిలిలో చేరింది, తన హస్తాల మీద వచ్చి వాలింది. జయ ఆ యొక్క కనుల విందైనటువంటి ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఆ యొక్క న్యాయాధికారి, నిండు సభలో ఉన్నటువంటి సభాసదులందరూ కూడా జయ జయ ధ్వానాలు నినాదాలు చేశారు. శాక్యపతి కళ్ళ, శాక్యపతి అంటే శాక్య వంశస్థుడైనటువంటి, శాక్య రాజకుమారుడైనటువంటి ఆ సిద్ధార్థుని యొక్క కళ్ళల్లో హర్ష బాష్పమ్ములొలక, ఆనందంతో కూడినటువంటి బాష్ప బిందువులు రాలాయి. గౌతముడు చేతులు చాచి పిలవగానే హంస రివ్వును వచ్చి అతని చేతిపై వాలింది. సభలోని వారందరూ కూడా జయ జయ ధ్వానాలు చేశారు. గౌతముని కళ్ళల్లో ఆనంద బాష్పాలు జాలువారాయి. దయార్ధ హృదయుడు పిలిచినప్పుడు జరిగినటువంటి విధానం ఇది. ఈ పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, సర్వప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలి, సర్వజీవుల పట్ల మానవత్వంతో మెలగాలి. సిద్ధార్థుని వంటి మానవత్వాన్ని, దయార్ధ హృదయాన్ని మనమందరం అలవాటు చేసుకోవాలని చక్కని ఖండికను మరి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాయటం జరిగింది. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వివరణ. తర్వాత వీడియోలో ఈ పాఠంలోని భాషాంశాలను గురించి తెలుసుకుందాం.